ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినాన్ని ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ఈ వారమంతయు కూడా తన సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల కింద మనందరినీ భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మనల్ని ఉంచి ఆయన సన్నిధిలో సజీవ లెక్కలో ప్రవేశపెట్టి ఆయన యొక్క కృపను, దయను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన నామాన్ని గణపరచడానికి సర్వశక్తిమంతుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఎడల ఆయన చూపిన అపారమైన కృపను బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో పాటు కండ్లు మూసుకొని తలలు వంచి ఏకీభవించి దేవుడు మీ ఎడల చూపిన కృపను జ్ఞాపకం చేసుకొని నాతో పాటు మహోన్నతుడైన దేవుని, సర్వశక్తిమంతుడైన దేవుని గణపరచాలని, ప్రార్థించాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను, మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచి ప్రభు మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన నీ కృపను దేవా, ఇగో నీ మందిరములో, నీ సన్నిధిలో తండ్రి మేము జ్ఞాపకము చేసుకుని నీ నామాన్ని హెచ్చించడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. నీ కృప లేకపోతే మేము ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవారము నాయన. నీ కృప చేతే ఒక నిమిషము, ఒక సెకండు, ఒక గంట, ఒక రోజు, ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరము, అనేక సంవత్సరాలు నీ కృపచేత మేము అనుభవించగలుగుతున్నాం. అందును బట్టి మీకు వందనాలు తండ్రిగో. జరుగుతున్న ఈ ఆరాధన మీరు దీవించండి. ఆరాధనలో నీ నామాన్ని గణపరుస్తున్న నీ ప్రజలపై నీ దీవెన దిగనమని వేడుకొనుచున్నాం. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో ఈ ఆరాధన మీరు నడిపించి ఈ ఆరాధన వీక్షిస్తున్న వారికి, పాల్గొని నీ నామాన్ని గణపరుస్తున్న నీ ప్రజలకు వారికి మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మరొకసారి మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సమయంలో ఒక ప్రత్యేకమైన స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని బెసలేలు గణపరచబోతూ ఉన్నారు. మనందరం కూడా ఆయనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని గణపరచుచు, మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ప్రత్యేక పాట పాడి ప్రభునామాన్ని గణపరచడానికి బెసలేల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియులారా, చక్కని పాట ద్వారా ప్రభువును గనపరిచినటువంటి బెసలేలను బట్టి దేవాదేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నిజమే, ఈ భూమి మీద మనదంటూ ఏదీ లేదు. ఒకవేళ ఏదైనా మనం కలిగి ఉన్నాము అంటే అది దేవుని దయ వలన, దేవుని యొక్క కృప వలన అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక దేవుని కృప వలనే ఈరోజు ఒక ఉన్నత స్థితిగతులను మనం అనుభవిస్తూ సమాజంలో మరి దేవునికి మహిమార్థమే ఉన్నత రీతిలో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ ఒక్క ఉన్నత స్థితిగతులు కలిగి ఉన్నా ఇవన్నీ మన గొప్పతనం కాదు, కానీ దేవుని యొక్క కృప వలన, దేవుని వలన, దేవుని దయ వలన. చక్కని పాట ద్వారా ప్రభువును గనపరిచిన బెసలేలను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మరి ఇది ఆరాధన సమయం. ఆరాధనలోనికి మనం వెళ్ళబోతున్నాం. నాతో పాటు ఈ ఆరాధనలో పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, ఆత్మతో, సత్యముతో ప్రభువును గనపరచాలని, ప్రభు మీ ఎడల చేసిన కార్యాలు మరొకసారి తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామాన్ని గనపరచాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ఇది ఆరాధన సమయం. దేవుని మన మధ్యకి ఆహ్వానించే సమయం. ఆయన మన ఎడల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నీ ఘనమైన నామానికి ఈ పరిశుద్ధ ఆరాధనలో వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ భూమి మీద అల్పులము, అయోగ్యులము, ఎన్నికలేని వారం మా ఎడల మీరు చూపుతున్న అపారమైన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మా ఎడల చేసిన ఉపకారములను బట్టి, మేలులను బట్టి ప్రభువా, ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము నాయన. విశ్వసించిన మా బ్రతుకులలో, నిరీక్షణ కలిగిన మా బ్రతుకులలో ఊహకందని కార్యాలు చేస్తున్న సర్వశక్తిమంతుడా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. 6 దినములు కష్టపడి 7వ దినము నీవు పరిశుద్ధపరిచి నీ నామం కలిగిన నీ ప్రజలు నీతో సహవాసము చేయడానికి నీవు ఏర్పరిచిన ఈ పునరుద్ధాన దినమును బట్టి, పరిశుద్ధ దినమును బట్టి ప్రభువా, ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ ప్రజలమైన మేమందరము కూడా నీ సన్నిధిలో ఈ విధముగా ఘనపరచడానికి, మహిమపరచడానికి, హెచ్చించడానికి దయగలిగిన దేవా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా నీకు మహిమ, సర్వశక్తిమంతుడా మీకు మహిమ, ఆశ్చర్యకరుడా మీ స్తోత్రాలు, ఆలోచనకర్త మీ స్తోత్రాలు, నిత్యుడగు తండ్రి మీ స్తోత్రాలు, సమాధానకర్త మీ స్తోత్రాలు, బలవంతుడైన గొప్ప దేవుడా, రాజుల రాజా, ప్రభుల ప్రభువా, కనికరము కలిగిన దేవుడా, కృపాసంచ సంపూర్ణుడా, దీర్ఘశాంతుడా, ధాలుడా, ఇమ్మానుయేలు, ఆల్ఫా ఒమేగా, ఆమేనను వాడా, ఆది అంతము లేనివాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. సజీవుడా, విమోచకుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. పరలోక రాజ్యములో సింహాసన ఆసీనుడవై శరపులు, కెరూబుల చేత, మహాదూతుల చేత ప్రభువా నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానాల ద్వారా మహిమపరచబడుతున్న దేవా, ఆరాధించబడుతున్న దేవా. ఓ ప్రభు, హెచ్చించబడుతూ ప్రభు ఘనపరచబడుతున్న సర్వశక్తిమంతుడా, మహిమపరచబడుతున్న దయగలిగిన దేవా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శుద్ధహృదయం కలుగజేయుము, శుద్ధహృదయం కలుగజేయుము నాలోనా, నాలోనా, నాలోనా,
కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను దోషినయ్యున్నాను, పాపము చేశాను దోషినయ్యున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే, తెలిసియున్నవి నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. యేసయ్యా నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 నాలోనా. హల్లెలూయా. బాబా లౌదర్రాభాషంద్రారా మౌనతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా, సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా, దయగలిగిన దేవుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. అయా శుద్ధ హృదయాలుగా నీవు నివసించు హృదయాలుగా, నీ ఆత్మ నివసించు హృదయాలుగా, నీ వాక్యము మాలో
పనిచేయు హృదయాలుగా, నీ వాక్యముతో మా హృదయాలను నింపుకొను పవిత్రమైన హృదయాలుగా అయ్యా మా హృదయాలను వంచమని నీ సందులో ప్రార్థిస్తూ ఉన్నా. దయగలిగిన దేవా, ఓ రీ బాబా బాలౌ దర్రా భాషంద్రారా, మహోన్నతుడానికి మహిమ చెల్లిస్తున్నా, సర్వశక్తిమంతుడానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో పాల్గొని నీ నామాన్ని గణపరుస్తున్న నీ ప్రజలను అయా నీ రాజ్యములోంచి మీరు ఆశీర్వదించండి. ఎవరు ఏ రకమైన పరిస్థితులలో అయా కృంగిన నలిగిన పరిస్థితులలో ఈ ఆరాధనలో పాల్గొన్నారో యేసుక్రీస్తు నామములో కృంగిన వారిని లేవనెత్తగలిగిన సర్వశక్తిమంతుడవు నీవే. దుఃఖము కలిగిన జీవితాలకు ఓదార్పును దయచేయగలిగిన దేవుడవు, అంగలార్పును నాట్యముగా మార్చగలిగిన వాడవు. గోనె పట్టకు ప్రతిగా అయ్యా సంతోష వస్త్రమును ధరింపజేయగలిగిన సర్వశక్తిమంతుడవు నాయన. మా కన్నీటిని తుడిచే దేవుడవు, మమ్మల్ని విడువని దేవుడవు, మాకు తోడుగా ఉండి మా ముందుండి మా మార్గాలు సరళము చేస్తూ అద్భుతాలు చేస్తూ అయ్యా ప్రతి పరిస్థితులను మాకు మేలుకరమగా దీవెనకరమగా మార్చగలిగిన సర్వశక్తిమంతుడవు నీ ఒక్కడవే. నీకు మహిమనాయన, నీకు ఘనత, నీకు స్తుతులు ప్రభు. ఈ ఆరాధనలో పాల్గొన్న నీ ప్రజలపై నీ ఆత్మ వర్షాన్ని దిగనమని వేడుకొనుచున్నా. విశ్వాసముల వారిని బలపరచండి, విశ్వాసముల వారిని స్థిరులుగా, ప్రార్థనలో బలవంతులుగా నీ ఆత్మ చేత నీ ప్రజలను నడిపించండి. అధైర్యపడే జీవితాలకు ధైర్యమును దయచేయండి నాయన. తొట్టిల్లు పాదాలను బలపరచండి. నీ అద్భుతాలతో వీరి జీవితాలను నడిపించమని ఆరాధన ద్వారా మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనమని ఈ ఆరాధనను స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనలో నాతో పాటు ఏకీభవించి ప్రభునామాన్ని గణపరిచినటువంటి దేవుని ప్రజలైన మీ అందరిని బట్టి దేవాది దేవునికి నేను నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధన క్రమంలో ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగిపోదాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు మన మధ్య ఉన్నటువంటి జానబాబు వచ్చి ప్రార్థిస్తారు. ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించి ప్రభుని గణపరచాలని, విత్తబడబోయే దేవుని వాక్యం కొరకు మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కోరుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకు నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. విత్తబడబోతున్న వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు ప్రతి ఒక్కరు ఏకీభించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కోరుచున్నాను. ప్రతి ఒక్కరు కన్ను మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఏకీభించాలని కోరుతున్నాను. యేసే తండ్రి మీకే స్తోత్రం. యేసే పరిశుద్ధుడా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో తోడైన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసే పరిశుద్ధాత్మ దేవా, మొదటి ప్రార్థన పాటలు ఆరాధన మీరే తోడైనారు దేవా. మరి ఆరాధన ద్వారా వచ్చిన సంఘర్షులందరినీ తాకారని మేము నమ్ముచున్నాం దేవా. మీకే వేలాది వందనాలు చెల్లిసిన యేసయ్య. మరి వచ్చిన సంఘర్షులందరినీ దర్శించారని మేము నమ్ముతున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమంలో తోడైనందుకు మీకే వేలాది వందనాలు చెల్లిసిన యేసయ్య. జరగబోతున్న కార్యక్రమంలో మీరు తోడైనండి. విత్తబడబోతున్న వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాపై కృపకు నుంచి యేసయ్య. జరగబోతున్న కార్యక్రమంలో మీరు తోడైనండి. పరిశుద్ధాత్మ దేవా, వచ్చిన సంఘర్షులందరినీ సేవకుడి ద్వారా చెప్పబడుతున్న సందేశం ద్వారా మీరే తాకండి. పరిశుద్ధుడా, వారందరూ దర్శింపబడేటట్లు మీరు సాయించండి. బైబిల్లో ఎంతోమంది తెలియలేని ఎన్నో ఆత్మీయ సత్యాలు ఇప్పుడు బైబిల్ గ్రంథం ద్వారా సేవకుడి ద్వారా తెలియజేయబడబోతుండగా ప్రతి ఒక్కరు దాన్ని శ్రద్ధగా వినేటట్లు గొప్ప కార్యం జరిగించండి. మొదటి నేను మూవ్ వరకు మీరు తోడేయమని, ఈ ఆరాధన అంతా నీ నా మహిమాత్మే ఘనంగా అద్భుతంగా జరిగేటట్లు మీరే కార్యం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, భారభరితమైన హృదయముతో ప్రార్థించినటువంటి జానుబాబును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధముగా ప్రార్థనలో ఏకీభవించి ప్రభుని కనపరిచినటువంటి మిమ్ములను బట్టి కూడా దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే సమయం. మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ దినాల్లో అద్భుతమైనటువంటి తన కృపను అల్పులం అయోగ్యులం ఎన్నికలేని మన జీవితాలు చూపుతున్న దేవునికి మన హృదయాల్లో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించడానికి దేవుడు ఎంతో కృపను మనకి దయచేశారు ఈ పరిశుద్ధ దినాన్ని. అదేవిధంగా జీవము కలిగినటువంటి ఆయన మాటలు వినడానికి
ఆయన సన్నిధిలో సజీవ లెక్కలో దేవుడు మనల్ని కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ మీ హృదయాలలో ప్రభువా నీవు నాతో మాట్లాడు, ఈ పరిశుద్ధ దినాన్ని నీ స్వరాన్ని నాకు వినిపించని మీ మనసులో ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం కొరకు మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభు సేవకనగా నేను కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానము చేసుకోబోతున్న వాక్య భాగము దినవృత్తాంతాల 2వ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనాన్ని మూలవాక్యంగా ఈ ఆరాధనలో మనం తీసుకొని ధ్యానం చేసుకోబోతున్నాం. పిల్లల ఈ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నా. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను అని దినవృత్తాంతాల 2వ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగములోంచి మన యొక్క అంశము యెహోవా దేవునికి 1000 దహన బలులు అర్పించిన ఇశ్రాయేలు రాజైన సొలొమోను అనే అంశాన్ని ఈ ఆరాధనలో మనం ధ్యానము చేసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల ఈ వాక్యాన్ని ధ్యానము చేసుకుంటూ ఈ వాక్యంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను ఈ ఆరాధనలో మనం తెలుసుకుందాం. ఆత్మీయ సందేశాన్ని కూడా ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా ఈ 1000 దహన బలులు దేవునికి అర్పించుటకు ప్రధాన కారణములు ముందు మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ తెలుసుకోకపోతే దేవుని యొక్క వాక్యం మనకి అర్థము కాదు. కనుక తప్పక ముందుగా ఏమండి ఈ 1000 దహన బలులు దేవునికి అర్పించడానికి రాజైన సొలొమోను పూనుకోవడానికి ప్రధాన కారణాలు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడిన విషయములను మనం చూచుదాం. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహు గనుడైన రాజుగా చేశాను అని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వాక్య వచనములో నుండి ముందుగా దినవృత్తాంతాల 2వ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడిన ఈ మాట భావమును తెలుసుకుందాము. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఆ మాట ఏమిటి అంటే సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అని మనం చూడగలము. ఇంతకీ తన రాజ్యమందు స్థిరపరచబడగా అంటే కొన్ని పరిపాలనలు ప్రారంభ దశలోనే ప్రజల మన్ననలు పొందలేనివిగాను ప్రజా వ్యతిరేకత ద్వారా కుప్పకూలిపోయిన రాజ్యాలుగా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఎందుకు ఇంత కృతజ్ఞత హృదయముతో ఇశ్రాయేలు రాజైన సొలొమోను దేవునికి ఇత్తడి బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించి ఉన్నాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన పట్ల చేసిన కార్యాలను ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఇగో దేవుని వలన నేను స్థిరపరచబడ్డాను, దేవుని వలన గనుడైన రాజుగా నేను హెచ్చించబడ్డాను అని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి కృతజ్ఞత హృదయముతో దేవునికి 1000 దహన బలులు అర్పించడానికి ఆయన ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, స్థిరపరచబడినప్పుడు దేవుడు ఆయన్ని గనుడైన రాజుగా దీవించినప్పుడు ఏమండి ఈ పనికి పూనుకొనుటలో ఉద్దేశాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాజు, ఒక రాజుగా ఆయన స్థిరపరచబడి ఒక రాజుగా గనుడైన రాజుగా ఆయన హెచ్చించబడ్డాడు అంటే దీనికి కారకుడు దేవుడని ఆయన తెలుసుకున్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా ఒక రాజుగా మరికొన్ని విషయాలు ఆయన తెలుసుకున్నాడు. ఈ విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని యొక్క రాజ్యాలు, కొన్ని రాజుల పరిపాలనలు ప్రారంభ దశలోనే కుప్పకూలిన సందర్భాలు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దీనికి ఉదాహరణగా దేవుని యొక్క
వాక్యములోంచి ఏమండి జిమ్రీ అనేటటువంటి ఒక అధికారిని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నా. ఈ అధికారి రాజు అవ్వాలని ఎంతో కాలము నుండి కనిపెడుతూ ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు, కోరిక కలిగి ఉన్నాడు. అయితే ఒక దినాన్ని ఏమండి ఆ సమయం వచ్చింది, ఆ అవకాశం వచ్చింది. ఏమండి ఈయన రాజుగా అవ్వడానికి ఏమండి ఒక ద్రోహ మార్గాన్ని ఎంచుకొని ఏమండి ఆయన రాజు అయ్యాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రాజు అయిన తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా, ఈ జిమ్రీ అనేటటువంటి రాజు ఇశ్రాయేలీలను 7 రోజులు మాత్రమే, 7 దినాలు మాత్రమే పరిపాలన చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 7 దినాలలో ద్రోహము ద్వారా, రాజద్రోహము ద్వారా ఏమండి తను ఏ రాజు దగ్గర అయితే పని చేస్తున్నాడో, ఏ రాజు దగ్గర అయితే అధికారిగా ఉన్నాడో ఆ రాజు ఏమండి ఆ రాజుని ఆయనే చంపి ఏమండి అధికారంలోనికి వచ్చినటువంటి ఈ విషయము ఇశ్రాయేలు అనేకులకు తెలియపరచబడినప్పుడు ప్రియులారా, ఇశ్రాయేలులోంచి వ్యతిరేకత ప్రారంభమైంది. ఎప్పుడైతే వ్యతిరేకత ప్రారంభమైందో వెనువెంటనే ఆయన అంతఃపురంలోనికి వెళ్ళిపోయి జిమ్రీ ఏమండి తనను తాను తగులు పెట్టుకొని ఏమండి ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఏమండి రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 9 నుండి 15 వరకు దయతో దేవుని వాక్యంలో మీరు చూస్తే మీకు తెలియపరచబడుతూ ఉంటాయి. అదేవిధముగా రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనములో కూడా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా, మరి దేవుని యొక్క కృప ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను పట్ల ఏమండి ఎంతో విస్తారముగా ఉంది. దానిని రాజు అయినటువంటి సొలొమోను గుర్తించి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏం చేశాడంటే అండి ఇత్తడి బలిపీఠం మీద 1000 దహన బలులు ఏమండి అర్పించడానికి కృతజ్ఞత హృదయముతో ఆయన ప్రేరేపించబడ్డాడు. ప్రియులారా, అయితే రాజ్యమందు సొలొమోను స్థిరపరచబడ్డాడు. కానీ కొంతమంది ఏమండి స్థిరపరచబడకుండానే, కొంతమంది గనులైన రాజులుగా చేయబడకుండానే ప్రజా వ్యతిరేకత ద్వారా రోజులలోనే వారి రాజ్యాలు కుప్పకూలిపోయాయి, రోజులలోనే వారి పరిపాలనలు కుప్పకూలిపోయాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సొలొమోను పట్ల దేవుడు చేసిన కార్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి ప్రియులారా, అయితే రాజైన సొలొమోను పరిపాలన ఇశ్రాయేలు ప్రజల చేత మెచ్చుకొనబడుతూ ప్రజల నమ్మకత్వమునకు అనుకూలముగా నడిపించబడుతూ సొలొమోను పరిపాలనే ఇశ్రాయేలు ప్రజలు మరలా ఏమండి కోరుకున్న దిశగా నడిపించబడుచూ ఉంటుండగా దీనిని గ్రహించినటువంటి రాజు అయిన సొలొమోను దీని కారకుడు దేవుడే అని గుర్తించి కృతజ్ఞత హృదయంతో నిండిన వాడై దేవునికి ఈ రూపంలో కృతజ్ఞత అర్పణలు అర్పించిన వానిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మీకు అర్థమై ఉంటుందని నేను తలస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏమండి దేవుని ప్రజలను పరిపాలన చేయడానికి దేవుని చేత ఏర్పరచబడిన సొలొమోను తను స్థిరపరచబడ్డానికి రాజ్యమందు గరుడైన రాజుగా ప్రజల చేత కూడా మన్ననలు పొందడానికి ఆయన పరిపాలనే ప్రజలు కోరుకునే పరిపాలనగా ఏమండి అది ఉండడానికి కారకుడు దేవుడు. తన రాజ్యమందు తన స్థిరపరచబడ్డానికి, తన పరిపాలన సుస్థిరమైన పరిపాలనగా, తన పరిపాలనను ప్రజలు కోరుకునే పరిపాలనగా అది ముందుకు నడిపించబడ్డానికి దేవుడే కారకుడని ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను గుర్తించాడు. దేవుడే నన్ను గనుడైన రాజుగా హెచ్చించాడని ఆయన గుర్తించాడు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, కృతజ్ఞతతో ఆయన మరి 1000 దహన బలులు ఇత్తడి బలిపీఠం మీద ఆయన అర్పించాడు. ఈ ఆరాధనలో కొన్ని లోతైన సత్యాలు ఈ వాక్య భాగంలోంచి నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నా. ప్రియరా, ఇదే విషయమును బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కూడా గుర్తించి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏ విధముగా దేవుని మహింపరిచి ఉన్నాడో దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 36లో మనకు కనబడుతుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే నెబుకద్నెజరు ఏమండి తన మనసులో అనుకున్న
ఆ మాటను ఏమండి అక్కడ వ్రాసిన సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 4:36 నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని అని పరలోకపు రాజుగు యెహోవా దేవుని బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు మహిమపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయము దానియేలు గ్రంథము 4:37 మనకి కనబడుతుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను రాజు నెబుకద్నెజరు నిజానికి దేవుణ్ణి ఎరిగినవాడే, కానీ తదుపరి కాలంలో ఏమండి ఇశ్రాయేలు దేవుణ్ణి ఆయన తెలుసుకొని దేవుని మహిమపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన మనసులో మాటను ఏమండి ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉంటాడు, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొంది తిని. పరిపాలన స్థిరపరచబడినప్పుడు రాజులో ఉన్న మంచితనం విస్తరించబడుతూ ఉంటుంది. పరిపాలన మెచ్చుకొనబడుతూ ఉన్నప్పుడు పరిపాలన ఏమండి ఒక రాజు పరిపాలన కిందే ప్రజలు ఉండడానికి కోరుతూ ఉంటారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కార్యాలు చేయవాడు ఏమండి భూమి ఆకాశాన్ని కలుగు చేసిన సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇదే విషయమును ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఇదే విషయమును రాజు అయినటువంటి సొలొమోను గుర్తించి గ్రహించిన వాడై దేవునికి కృతజ్ఞత అర్పణగా బలులు అర్పించుటకు పూనుకొని వాడిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, రాజులను స్థిరపరచువాడు, రాజులను గనులైన రాజులుగా వారిని హెచ్చించువాడు, వారికి అటువంటి పేరు ప్రఖ్యాతులను దయచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియులారా, ఈ సందర్భంలో కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, రాజ్యములను రాజులకు స్థిరపరిచి రాజులకు ఘనత కలుగజేవాడు యెహోవా దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, అయితే ఈ సందర్భంలో ఈ మాటలు కొంత లోతుగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటలు విలువైనవి, ఇవి మనకి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. వీటిని శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. ప్రియులారా, మనిషి తనకు తానుగా స్థిరపరచబడలేడనియు దేవుడే ఈ మనిషిని స్థిరపరచువాడనియు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, మనకు మనంగా స్థిరపరచబడలేం. మన తెలివితేటలు, మన జ్ఞానము, మనకున్న ఏవేవో వాటిని మనం ఉపయోగించి స్థిరపరచబడాలి, గనులైన వారిగా గొప్పవారిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మన జ్ఞానము ద్వారా స్థిరపరచబడే పరిస్థితులు మనం చూడలేము. కానీ దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు. ఈ విషయాలే దేవుని యొక్క వాక్యములోంచి ఈ సందర్భంలో నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు తన వాక్యములోంచి ఏమండి తన ప్రజల విషయమై ఆయన వారిని స్థిరపరచు విషయాలలో ఏమండి తను మాట్లాడినటువంటి సందర్భాలు, తన ప్రవక్తల ద్వారా తన ప్రజలతో మాట్లాడిన సందర్భాలు ఈ సందర్భంలో నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. దేవుని యొక్క వాక్యములోంచి యెషయా గ్రంథము 22వ అధ్యాయం 23లో ఉన్న వాక్యమును నేను చదివి వినిపిస్తున్నా. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచదను అని దేవుడు యెషయా గ్రంథం 22-23లో ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచదను అని యేస్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ యొక్క వాగ్దానం సంబంధించిన ఈ మాటలను బట్టి ఏమండి తనను విశ్వసించిన తన ప్రజలను, తన యందు భయభక్తులు కలిగిన వారి జీవితాలను ఆయన స్థిరపరచు దేవుడై ఉన్నాడు. తన బిడ్డలను స్థిరపరచగలిగిన వాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధముగా యెషయా గ్రంథము 26:12లో యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు అని ప్రభువుని కనపరుస్తున్న సందర్భం మనకి కనబడుతూ ఉంటుంది. కీర్తనలు 37:23లో ఒకని నడత
యెహోవా చేతనే స్థిరపరచబడును అని ఏమండి భక్తుడు దేవుని గూర్చి పాడుతూ దేవుని నామాన్ని గణపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21లో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటూ ఉన్నాడు కొరింథీయులతో, మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అనేటటువంటి మాట ఏమండి వ్రాస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3లో ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అనేటటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా ప్రియులారా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10లో మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అనే ఒక ఆశీర్వాదపు వచనాన్ని ఏమండి అపోస్తలుడైన పేతురు గారు పరిశుద్ధుల విషయమై విశ్వసించిన వారి విషయమై ఆయన పలుకుతున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియులారా ఈ వాక్య భాగాలు మనకు తెలియజేసే సత్యాలు ఏంటంటే, మనిషి తనకు తానుగా స్థిరపరచబడలేడని దేవుడే స్థిరపరచు వాడనియు ఏమండి మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనకు మనంగా స్థిరపరచబడలేం, దేవుడే స్థిరపరచగలిగిన వాడు. గనుకనే దేవుడు తన భక్తులతో తన ప్రవక్తలతో ఆయన మాట్లాడుతున్నాడు, ఇగో స్థిరపరచువాడను నేనే, మిమ్మును స్థిరపరచువాడను నేనే ఆయన అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనిషి తనకు తాను స్థిరపరచబడలేడనియు దేవుడే స్థిరపరచువాడని గుర్తించగలిగితే పొందినవన్నీయు స్థిరపరచబడును, లేని ఎడల ప్రతిదియు స్థిరముగా కాక అస్థిరముగానే దూరమవును. ఈ సత్యములను రాజైన సొలొమోను గ్రహించిన వాడై యెహోవా దేవునికి 1000 దహన బలులను అర్పించుటకు తాను ఏ విధముగా ప్రేరేపించబడినో మనము ముందుగా ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా రాజైన సొలొమోను దేవుని వలన తాను పొందిన ఆశీర్వాదముల విషయమై ఆలస్యము చేయక రాజైన సొలొమోను తన రాజ్యములో ఆయా శాఖలలో పనిచేవారందరినీ తీసుకొని గిబియోను నందుండు దేవుని సమాజపు గుడారపు నొద్దకు ఏమండి అక్కడ ఉన్నటువంటి బలిపీఠము దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ విషయములో మనకి దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయం 2 నుండి 5 వరకు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, దేవుని ఆశీర్వాదాలు పొందినటువంటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను దేవుడు తనని స్థిరపరిచాడని, దేవుడు తన్ని గనుడైన రాజుగా హెచ్చించాడని గుర్తించినటువంటి తన ఆశీర్వాదము వెనక దేవుడే తనను దీవించాడని ఆయన గుర్తించినటువంటి సొలొమోను ఆయా శాఖలలో తన రాజ్యములో పనిచేవారిని తనతో పాటు గిబియోను నందుండు సమాజపు గుడారమునొద్దకు అక్కడ ఉన్నటువంటి బలిపీఠమునొద్దకు వారిని తీసుకుని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో ఈ సందర్భంలో ఉన్న కొన్ని విషయాల యొక్క ఆత్మీయ అర్థాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ సమాజపు గుడారము ఎక్కడ ఉన్నది అంటే ఇది గిబియోను నందు ఉండెను అని దినవృత్తాంతాలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 2లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 4లో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. సమాజపు గుడారము గిబియోను నందు ఉండెను. తప్పక ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా వినాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సందర్భంలో గిబియోను చరిత్రను క్లుప్తంగా మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. గిబియోను అనగా కొండ సంబంధమైన అని అర్థము అయ్యున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గిబియోను కానాను దేశవాసులకు హివీల ముఖ్య పట్టణమునై ఉన్నది. ఈ విషయములో యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 3 నుండి 17 వరకు మనకి కనబడుతూ ఉంటాయి. అదేవిధముగా యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 18 నుండి 19 వరకు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గిబియోను వారు ఇశ్రాయేలుకు పొరుగువారును తమ నడుమ నివసించువారని యెహోషువ గ్రంథము
9వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్ని విషయాలు ఈ గిబియోను గురించి మనం తెలుసుకుందాం. గిబియోను వారి గురించి కూడా మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఈ గిబియోను వారు ఇశ్రాయేలుతో సంధి చేసుకున్న వారై ఉన్నట్లు మనం యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 1లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పట్టణము బెన్యామీను సరిహద్దుల్లో ఉన్నట్లు యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనము ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గిబియోను యెరూషలేమునకు 4.5 లేక 6 మైళ్ళ దూరం ఉంటుందని చరిత్ర ద్వారా మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవాలయము కట్టబడక పూర్వం ఉండిన గుడారము దావీదు సొలొమోను కాలమునందు ఈ గిబియోను నందు ఉన్నట్లు చరిత్ర వలన మనకి తెలియపరచబడుతుంది. కనుక రాజైన సొలొమోను ఇక్కడే దేవుని దైవ దర్శనములు ఆయనకు అనుగ్రహించబడ్డాయి అని దినవృత్తాంతాల 2వ గ్రంథము 1వ అధ్యాయము 2 నుండి 13 వరకు వచనాల్లో మనకి కనబడుతూ ఉంటాయి. గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గిబియోను నందున్న సమాజపు గుడారపు నొద్దకు రాజైన సొలొమోను తన పరివారంతో వెళ్ళినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇప్పుడు సమాజపు గుడారము ఎక్కడ ఉంది అంటే వెంటనే నీవు నేను చెప్పగలం. కారణం ఏంటంటే ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఎక్కడుంది సమాజపు గుడారము అంటే ప్రియులారా, ప్రియా దేవుని బిడ్డలారా, గిబియోను నందు ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైనా కొన్ని విషయాలు అడిగేటప్పుడు, కొన్ని ప్రశ్నలు అడిగేటప్పుడు దేవుని ప్రజగా నీవు నేను సమాధానము చెప్పగలిగిన బైబిల్ యొక్క జ్ఞానాన్ని తప్పక మనం పొందుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కనుకనే ఈ విషయాలు ప్రార్థనాపూర్వకముగా ఈ చరిత్ర విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సొలొమోను రాజు అయినప్పటికీ తన రాజ్యమందు తనను దేవుడు స్థిరపరచుటను బట్టి, గనుడైన రాజుగా హెచ్చించుటను బట్టి, తన దేవుని దైవ దర్శనము కొరకును తన దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పించుటకు తనను స్థిరపరిచిన దేవుని దగ్గరికి తానే వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ఆయన ఇశ్రాయేలు రాజు తలుచుకుంటే పరిస్థితులు తనకు అనుకూలంగా మలుచుకోగలడు. ప్రతి దానిని తన యొద్దకు తెచ్చుకోగలడు. ఆ శక్తి సామర్థ్యాలు తన దగ్గర ఉన్నాయి. గాని ప్రియా దేవుని బిడ్డారా, దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉన్నదో అక్కడికి ఆయన వెళ్ళాడు. 4.5 లేక 6 మైళ్ళు దూరములో గిబియోను నందు సమాజపు గుడారము ఉంది. అక్కడ ఇత్తడి బలిపీఠం ఉంది. అక్కడ దేవునికి కృతజ్ఞత హృదయంతో బలులు అర్పించడానికి ప్రియా దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజుగా దైవ విషయానికి వచ్చేటప్పుడు దేవుని దగ్గర తను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు. నిజమే ప్రియులారా, మన జీవితాల్లో దేవుని చేత స్థిరపరచబడుతున్నప్పుడు, దేవుని ద్వారా గనులముగా హెచ్చించబడుతున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మనలను మనం తగ్గించుకొని దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. దేవుని సేవకుల దగ్గరికి మనం వెళ్ళి కృతజ్ఞత మనం అర్పించాలి. కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. అంతేగాని దైవజనులు మా దగ్గరికి రావాలి అని మన స్థితి మారినప్పుడు, మన స్థితి ఉన్నతంగా ఉన్నప్పుడు మనం వారిని మన దగ్గరికి రప్పించుకోవడం కాదు, మనం వారి దగ్గరికి వెళ్ళగలిగితే, మనం వారికి దేవుని యొక్క ఆ కృతజ్ఞత అర్పణలు పంపగలిగితే దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోనులో ఈ గొప్ప తగ్గింపుతో కూడిన భక్తి జీవితం, ఈ గొప్ప తగ్గింపుతో కూడిన ఆత్మీయత, ఈ గొప్ప తగ్గింపుతో కూడిన దైవ విధానము, దైవ క్రమమును మనం చూస్తున్నాం. దేవుని యొక్క విధానమును ఆయన గౌరవించిన వానిగా మనం చూస్తున్నాం. దేవుని దగ్గరికి ఆయన తన పనివారితో, ఆయన పరివారముతో
ఆయా శాఖలలో తనతో పనిచేస్తున్న వారిని తీసుకుని వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఇది దేవుడు మెచ్చే కార్యం, ఇది దేవుడు సంతోషించే కార్యము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను స్థిరపరిచినప్పుడు, గనులుగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నప్పుడు నీవు నేను తప్పక దేవుని యొక్క సన్నిధికి రావాలి. దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పించాలి, ఉన్నతముగా అర్పించాలి, అత్యధికముగా అర్పించాలి, ధారాళముగా అర్పించాలి. ఏమండి, విస్తారముగా మనం ఇవ్వాలి. దేవునికి గుప్పిళ్ళు ధారాళముగా వెప్పాలి ప్రియా దేవుని బిడ్డలారా. అప్పుడే దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ మాటలను ఇంకా ప్రార్థనాపూర్వకంగా దేవుడు మాట్లాడే మాటల కొరకు మన హృదయాలను ఏమండి శ్రద్ధతో ఈ వాక్యాన్ని వింటూ సిద్ధపరచుకుంటూ ఈ విధంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ దేవుని సమాజపు గుడారము అంటే ఏమిటి అనే సత్యం కూడా తప్పక ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలి. ఏమండి, దేవుని సమాజపు గుడారము అంటే దీనినే సన్నిధి గుడారం అని కూడా పిలిచారు ప్రియా దేవుని బిడ్డలారా. దీని అసలు అర్థము ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, దేవుడు మనుషులను కలుసుకునే స్థలమే ఈ యొక్క సమాజపు గుడారము. దేవుడు ఏర్పరచుకున్న స్థలము, తన దగ్గరికి వచ్చే వారిని కలుసుకునే స్థలమే ఈ సమాజపు గుడారము. కనుక నీవు నేను దేవుని కలుసుకునే దగ్గరికి మనం రావాలి. ఏమండి, దేవుడు మనలను కలుసుకునే స్థలానికి రావాలి. అదే సమాజపు గుడారము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక దేవుని సన్నిధి కలిగిన స్థలానికి మనం రావాలి. అప్పుడే దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను నిజంగా సమాజపు గుడారములో ఏమండి దేవుడు తనను కలుసుకునే స్థలమని గుర్తించి తన పరివారముతో ఏమండి అక్కడికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇత్తడి బలిపీఠం మనకి కనబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా, ఇత్తడి బలిపీఠం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నేను ముందుగా చెప్పాను కదా, దేవుని సమాజపు గుడారం అంటే దేవుడు కలుసుకునే స్థలమని. ఏమండి, దానికి సంబంధించిన రెఫరెన్స్ నేను మీకు తెలియపరుస్తున్నాను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 22వ వచనముల ఆ విషయము మీకు కనబడుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమాజపు గుడారపు నొద్ద ఇత్తడి బలిపీఠము మనకు కనబడుతూ ఉంటుంది పిల్లరా. ఈ విషయం దినవృత్తాంతాల 2వ గ్రంథము ఏమండి 1వ అధ్యాయం 5-6 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ బలిపీఠమును ఏమండి గుడారమునందును దేవాలయమునందును ఏమండి ఆ కాలంలో వాడినట్లు చరిత్ర వలన మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బలిపీఠము ఇత్తడి బలిపీఠము కాగా దేవుని వాక్యములో ఆయా బలిపీఠములు మనకి కనబడును. అయితే ప్రారంభ దశలో మంటి బలిపీఠము రాళ్ళ బలిపీఠములపై బలులు అర్పించినట్లు ఏమండి నిర్గమాకాండము 20వ అధ్యాయం 24-25 వచనాల్లోని, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 31 నుండి 32 వరకు వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. తదుపరి కాలంలో అనగా సొలొమోను కాలానికి వచ్చేసరికి ఇత్తడి బలిపీఠం మీద 1000 దహన బలులు ఏమండి ఇశ్రాయేలు రాజైన సొలొమోను అర్పించి ఉన్నారు. అదే విధముగా ఏమండి దేవాలయము నిర్మించబడిన కాలములో ఏమండి బంగారు బలిపీఠమును ఏమండి వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. రాజులు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 48లో ఏమండి విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. కనుక ఏమండి మట్టి బలిపీఠం ఉంది, రాళ్ళ బలిపీఠం ఉంది, ఇత్తడి బలిపీఠం ఉంది, బంగారపు బలిపీఠాలు ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. వీటిలో చాలా ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి. అయితే మన సందర్భం అది కాదు. ఇప్పుడు మనం ధ్యానము చెప్పుకోబోతున్న సందర్భం అంశం వేరే ఉన్నది కనుక అంశాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి హిబ్రూ భాషలో బలిపీఠాన్ని ఏమన్నారంటే వధ స్థానమని పిలిచారు. ప్రియా దేవుని బిడ్డలారా, బలిపీఠాన్ని ఏమన్నారంటే వధ స్థానమని పిలిచారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ యొక్క
ఈ బలిపీఠాన్ని ప్రియా దేవుని బిడ్డలారా బెసలేలు చేసినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఏమండి, ఇత్తడి బలిపీఠాన్ని బెసలేలు ద్వారా దేవుడే దాన్ని తయారు చేసినట్లు మనం చూస్తుంటాం. నిర్గమకాండము 37వ అధ్యాయము 1వ వచనములో ఈ విషయము మనకి కనబడుతుంటుంది. నిర్గమకాండం 38:1లో 1 నుండి 20 వరకు వచనాల్లో మనకి ఈ విషయాలు కనబడుతూ ఉంటాయి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు బెసలేలును ఆత్మపూర్ణిగా చేసి ఆయన ద్వారా ఈ ఇత్తడి బలిపీఠాన్ని దేవుడు తయారు చేసినట్లు దేవుని వాక్యాలు మనకు తెలియపరుస్తూ ఉంటాయి. అయితే ఇత్తడి బలిపీఠము నొద్ద దేవునికి కృతజ్ఞత సంబంధమైనటువంటి 1000 దహన బలులు ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను అర్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయమే మనకి 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 4 నుండి 6 వరకు మనకి కనబడుతూ ఉంటుంది. అయితే ఈ ఇత్తడి బలిపీఠం సన్నిధి గుడారము ఆవరణలోనికి ప్రవేశించగానే మొదటగా ఎదురయ్యే బలిపీఠమే ఇత్తడి బలిపీఠం. కనుక దేవుని యొక్క సన్నిధి యొక్క గుడారములోనికి మనం ఆవరణలోనికి ప్రవేశించేటప్పుడు మొట్టమొదట భక్తునికి ఎదురుగా ఉంటుంది బలిపీఠము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, సొలొమోను రాజయుండి దైవ క్రమమును తోచా తప్పకుండా పాటించిన వారిగా ఈ సందర్భాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన్ని స్థిరపరిచినప్పుడు రాజ్యమందు గనుడైన రాజుగా ఇశ్రాయేలు రాజైన సొలొమోను దేవుడు చేసినప్పుడు ప్రియా దినబెట్లారా, ఆయన గిబియోను నందున్నటువంటి సమాజపు గుడారము దగ్గరికి వెళ్ళడమే కాకుండా మొదట దేవుని యొక్క క్రమములో ఇత్తడి బలిపీఠము దగ్గర ఆయన బలులు అర్పించినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మన అంశమునకు మనం వచ్చి ఉన్నాం ప్రియా దినబిడ్లారా. ఇక్కడే రాజు అయినటువంటి సొలొమోను ఈ ఇత్తడి బలిపీఠం మీద దహన బలిని ఆయన అర్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దినబిడ్లారా, అర్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను దహన బలిని ఎందుకు ఆయన ఎంచుకున్నాడు? దహన బలి ఎటువంటి ఆత్మీయ సత్యాలు మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ విషయాన్ని గమనించండి. దహన బలి దేవునికి మాత్రమే సంపూర్ణముగా అర్పించుబడు బలి అయి ఉన్నది. అందుగురించే ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను దహన బలిని ఆయన ఎంచుకున్నాడు. దేవునికి మాత్రమే సంపూర్ణముగా అర్పించబడేటటువంటి బలి ఏ బలి అంటే దహన బలి అని దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియరా, ఈ విషయాలను మనం తెలుసుకోవడానికి లేవియాకాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 13 వరకు ఈ విషయాలు మనకి దహన బలికి సంబంధించిన విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. అయితే ముందుగా దీని వివరణను మనం తెలుసుకుంటూ ఆ వివరణలో ఉన్న కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. లేవియాకాండము 1వ అధ్యాయము 2వ వచనములో బలి అర్పించినప్పుడు దానిని తీసుకుని రావాలను అని లేవియాకాండం 1:2లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా లేవియాకాండం 1వ అధ్యాయము 3లో కూడా ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. బలి అర్పిస్తూ ఉన్నప్పుడు ఆ బలిని ఏం చేయాలంటండి? తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీసుకొని రావాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అయితే బలి అన్న పదం ఇబ్రూ పదంలో ఖుర్బాన్ అని పిలిచారు. అనగా దేవుని దగ్గరకు సమీపించుటే దేవుని దగ్గరకు సమీపించుట అని అర్థము బలి అనే పదం మనకి తెలియపరుస్తుంది. కనుక హిబ్రూలో ఖుర్బాన్ అని పిలిచారు. ఖుర్బాను అనేటటువంటి ఈ మాట తెలుగులోనికి వచ్చేటప్పటికి దేవుని దగ్గరకు సమీపించుట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియులారా, ఈ విషయాలను ఇంకొంత మీకు బాగా అర్థం అవ్వడానికి వివరిస్తున్నాను. అయితే ఇశ్రాయేలు విశ్వాసి తానుగా దేవుని దగ్గరికి వచ్చి ఆయన సహవాసాన్ని ఆశీర్వాదాన్ని పొందడానికి తీసుకువచ్చే కానుకే ఈ బలి అర్పణని దేవుని యొక్క వాక్యాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. దేవునితో సహవాసము చేయడానికి అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా పొందడానికి తీసుకొచ్చేటటువంటి బలియే ఈ దహన బలి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే ఈ బలి అర్పణలో 4 విషయాలు మనకు కనబడుచున్నవి ప్రియా దేవుని బిడ్డలారా. అందులో మొదటిది కృతజ్ఞత అయ్యున్నది, రెండవది విశ్వాసాన్ని వ్యక్తపరిచేది అయ్యున్నది ప్రియా దేవుని బిడ్డలారా, మూడవది సహవాసాన్ని పునరుజ్జీవింప చేసుకోవడానికి అనేటటువంటి అర్థము మనకి తెలియపరచబడుతుంది. నాలుగవదిగా దేవునికి తమ సమర్పణను స్థిరపరచుకోవడానికి లేక క్షమాపణను అడగడానికి దేవుని ఆరాధికులు దేవునికి బలులు అర్పిస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లేవియా కాండము 1వ అధ్యాయము 3లో దహన బలి లేక అర్పణ అన్న హిబ్రూ పదానికి దేవుని దగ్గరకు ఎక్కిపోయేది అని అర్థము ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి నేను మీకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. దహన బలి లేక అర్పణను హిబ్రూ పదానికి దేవుని దగ్గరకు ఎక్కిపోయేది. దేవునికి స్తోత్రం. అంటే అర్పించబడిన దహన బలి అది సరాసరి దేవుడు స్వీకరించేది, దేవుడు అంగీకరించేది, దేవుని యొద్దకు చేరేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు అది దేవుడు కోరేది. ప్రజలాడు దేవునికి స్తోత్రం. అయితే దహన బలిలో బలి పశువు సంపూర్ణముగా దహించబడాలి గనుక నిజమైన ఆరాధనకు దేవునికి సంపూర్ణమైన సమర్పణ తప్పనిసరి. అదే సమయంలో పాపక్షమాపణ కూడా ఇందులో ఇమిడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దహన బలి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అది సంపూర్ణముగా అర్పించబడుటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, అది సంపూర్ణమైన సమర్పణకు గుర్తుగా మనకు కనబడుతుంది. అదే సమయంలో పాపక్షమాపణ కూడా అందులో దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం. పాపక్షమాపణ అంటే తెలిసి అనేటటువంటి పదానికి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు నేను ప్రస్తావించట్లేదు, కానీ తెలియక కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. కొన్ని చేయవలసినవి చేయకపోవడం కూడా పాపం అని దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంటాయి. తెలియక జరిగేవి కొన్ని అయితే కొన్ని చేయవలసినవి చేయకపోవడం కూడా పాపం అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దహన బలి ద్వారా తప్పనిసరి మనకి తెలియనివి చేయవలసినవి ఒకవేళ చేయకపోతే వాటి విషయాల్లో దేవుని యొక్క క్షమాపణ కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు లేవియా కాండము 1వ అధ్యాయము 4లో అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యినుంచవలెను అని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దీని అర్థం ఏంటి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ఇశ్రాయేలీయుడు ఒక జంతువును బలిగా అర్పించేటప్పుడు తన స్థానంలో అది ఉన్నది అని సూచించడానికి ఆ జంతువుపై ఆనుకుంటాడంట ప్రియా దేవుని బిడ్డలారా. ఈ కార్యము ఆ జంతువు అతనికి ప్రత్యామ్నాయం అన్న భావాన్ని కూడా తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దీని అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. దహన బలి మీద అర్పించు ఆ ఒక పశువు తల మీద అర్పించేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడంట, తన చెయ్యిని ఉంచుతూ ఉంటాడు. దాని అర్థాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాని యొక్క అర్థం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, తన స్థానములో అది ఉంది అనే అర్థాన్ని తెలియజేస్తూ ఉంది. మరికొంత మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు లేవియా కాండం 1వ అధ్యాయము 9లో ఈ దహన బలి అర్పణ యెహోవాకు ఇంపైన సువాసన అని మనం చూస్తూ ఉంటాం. ఇంపైన సువాసన అనగా ఈ అర్పణ దేవుడు సంతృప్తి చెందే అర్పణ అయ్యున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే రాజు అయినటువంటి సొలొమోను ఈ బలిని ఎంచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ బలిని ఎంచుకోవటంలో అసలు సిసలైనటువంటి అర్థము ఆత్మీయ భావము ఇదే అయ్యున్నది ప్రియా దేవుని బిడ్డలారా. దహన బలి దేవుని సంతృప్తి పరిచేటటువంటి బలి అయ్యున్నది ప్రియా దేవుని బిడ్డలారా. దహన బలి దేవుడు స్వీకరించి సంతోషించేటటువంటి బలి అయ్యున్నది.
ఎందుకంటే ఆ బలి సంపూర్ణంగా దేవునికి మాత్రమే అర్పించబడాలి. అది దేవునికి ఇంపైన సువాసన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను ఎంచుకున్నటువంటి దహన బలి, ఏమండి 1000 దహన బలులు దేవునికి ఆయన అర్పించాడు. తన జీవితంలో దేవుడు చేసిన ఆశీర్వాదాలకు ప్రతిస్పందనగా ఏమండి 1000 దహన బలులు దేవునికి అర్పించినట్లు ఏమండి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, 1000 దహన బలుల ద్వారా దేవుని సంతృప్తి పరిచేటటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఆయన చేసి ఉన్నాడు. దేవుని కలుసుకోవడానికి, దేవుడు తన్ను కలుసుకోవడానికి ఏమండి ఆత్మీయ సంబంధించినటువంటి అనేక నెరవేర్పులు ఏమండి ఈ దహన బలి అర్పించుటలో ఇప్పటి వరకు కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఒక వ్యక్తి విధేయతతో కూడిన ఏమండి విశ్వాసముతో బలి ఇచ్చినప్పుడు దేవుడు సంతృప్తి చెందుతాడు. ఇదే ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను అర్పించిన 1000 బలుల ఏమండి ఆత్మీయ సందేశమై ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మనలను స్థిరపరిచి గనులైన వారిగా హెచ్చించినప్పుడు ఏమండి మనము తీసుకునేటటువంటి నిర్ణయములు లేక మన ఆలోచనలు ఏమండి దేవునికి సంతృప్తిని కలుగు చేసేవిగా ఉండాలి అని ఈ యొక్క సందేశం మనకి తెలియపరుస్తూ ఉంది. దేవుడు మనల్ని స్థిరపరిచినప్పుడు, దేవుడు మనల్ని గనులైన వారిగా ఏమండి హెచ్చిస్తూ ఉన్నప్పుడు ఏమండి మనం తీసుకునేటటువంటి ఏమండి నిర్ణయాలు, మనం తీసుకునే ఆలోచనలు దేవుని సంతృప్తి పరిచేవిగా ఉండగలిగినప్పుడే ఏమండి మరలా ఈ రకమైనటువంటి గొప్ప ఆత్మీయతలో సొలొమోను ఎప్పుడైతే వెళ్ళి 1000 దహన బలులు ఆయన అర్పించాడో ఏమండి మరలా దేవుడు ఆయన ఏం చేశాడంటే ఎప్పుడైతే దేవుని సంతృప్తి పరిచేటటువంటి దహన బలిని ఆయన ఎంచుకున్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి రాజు అయినటువంటి సొలొమోను దేవుడు మరలా ఏం చేశాడు, మరలా రెట్టింపు ఆశీర్వాదాలుగా జ్ఞానమును, తెలివిని, వీటితో పాటు సొలొమోను కన్నా ముందుగానున్న రాజులకైనను తరువాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను ఇచ్చదనని ఏమండి దేవుని వాగ్దానమును సొలొమోను పొంది తదుపరి కాలములో దేవుని ద్వారా వాటిని పొందినట్లు, అనుభవించినట్లు, దేవుడు తనకి దయచేసినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు దినవృత్తాంతాల 2వ గ్రంథము 1వ అధ్యాయము 12లో మనకి కనబడుతూ ఉంటాయి. గనుక పిల్లరా, సొలొమోను వలె మనము కూడా ఇటువంటి కృతజ్ఞత హృదయమై కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఏమండి దేవుని సంతృప్తిపరచువారమై మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ముందుకు సాగిపోతూ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును సంపూర్ణముగా చేయు ఏమండి ఆత్మీయతలో మనం ముందుకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను నన్ను స్థిరపరిచినప్పుడు, ఘనమైన వారిగా గనులైన వారిగా దేవుడు హెచ్చిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను వలె నీవు నేను ఆయనను కలుసుకోవడానికి రావాలి. అంతేకాదు ఆయన అర్పించినటువంటి 1000 దహన బలి ఏమండి అది దేవునికి చెందేది, ఏమండి అది దేవుణ్ణి సంతృప్తి పరిచేటటువంటి అటువంటి కృతజ్ఞత అర్పణ సంబంధించినటువంటి అర్పణలు అర్పించేవారిగా నీవు నేను ఉండాలి. కనుక ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను తన జీవితంలో దేవుణ్ణి సంతృప్తిపరిచేటటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక విధానములో దేవుని యొద్దకు ఆయన వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నీవు నేను ఏమండి దేవుని చేత స్థిరపరచబడి దేవుని చేత గనులైన వారిగా మనం హెచ్చించబడుతున్నప్పుడు మన బ్రతుకుల ద్వారా, మన జీవితాల ద్వారా, మనం తీసుకునే నిర్ణయాల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఏమండి మన మాట ద్వారా, మన చూపు ద్వారా ఏమండి దేవుడు సంతోషించే రీతిలో దేవుడు సంతృప్తి చెందేటటువంటి ఆత్మీయతను కలిగి మనం ముందుకి వెళ్ళగలిగినప్పుడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను వలె రెట్టింపు ఆశీర్వాదాలు మనం పొందుతూ ఉంటాం. అతి గొప్ప భాగ్యాన్ని ఈ ఆరాధనలో ఈ వర్తమానాన్ని విన్న మీ అందరికీ ప్రభు దయచేయాలని
ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఇన్ని సత్యాలు ఈ వాక్య భాగంలోంచి మీకు తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం నాకు లభించినందుకు నేను దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు ప్రభు మన హృదయాలలో ఫలింపజేసి ప్రభు మన హృదయాలలో ఎవరిని స్థిరపరిచి నూరతులుగా మనలను మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఇప్పటి వరకు ఈ ఆరాధనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ స్వరాన్ని ఆయన వాక్యము ద్వారా వినడానికి మనందరికీ దేవుడు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి నేను దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో ముగింపు ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి స్థానిక సంఘ కాపురాలు ప్రేమలత పాస్టమ్మ గారు వచ్చి ప్రార్థిస్తారు. ప్రతి ఒక్కరూ తలలు వంచి కండ్లు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ తల్ల వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ పరిశుద్ధ దినాన్ని మీ దాసుని ద్వారా అనేకమైన ఆత్మీయమైన విషయాలను మీరు మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం ఇగోనైనా సొలొమోను రాజును మా ముందుంచి అనేకమైన మాటలు మాకు తెలియపరిచినందుకు నీ స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఇగోనైనా సొలొమోను రాజును మీరు స్థిరపరిచి ఇగో గనుడిగా తన పేరుని హెచ్చించినప్పుడు ప్రభువా, ఇగో తాను తండ్రి కృతజ్ఞతగా దహన బలులను నీ సన్నిధిలో అర్పించినట్లు మేము చూస్తున్నాం తండ్రి. నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు నాయనా. ఇగో నిన్ను సంతృప్తిపరిచే దహన బలులను తను అర్పించినానా ఇగో నీ చేత దీవించబడినట్లు మేము చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఇగో మా జీవితాల్లో కూడా మీరు మమ్మల్ని స్థిరపరుస్తూ ఆశీర్వదిస్తూ మా పేరును నాయన ఆశీర్వదిస్తూ గనులుగా మమ్మల్ని దీవిస్తున్నప్పుడు మేము కూడా ప్రభు నిన్ను సంతృప్తిపరిచే ఆత్మీయమైన ఇగో నాయన విషయాల్లో ముందుండేటట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిన్ను సంతృప్తిపరిచి నీ చేత ఆశీర్వదింపబడే ఆత్మీయతలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి దీవించి నీ కృపలో నడిపించమని ఈ దినం చక్కటి వర్తమానం మీ సేవకుని ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు విన్న మా సంఘ బిడ్డలందరినీ యేసుక్రీస్తు నామములో మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ మాటలు వారి హృదయంలో నింపుకొని నీ ఆశీర్వాదాలతో అయ్యా వారి గృహాలకు తిరిగి వెళ్ళి నిన్ను స్తుతించే కృపను దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నాడు మాకు దయచేయం. మా రుణస్తులను మీకు క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనల కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో నిన్ను గణపరిచి మహిమపరిచి నీ చిత్తాన్ని చేసి నీ వాక్యాన్ని శ్రద్ధతో విని ప్రభువా నీ నామాన్ని గణపరిచి తిరిగి వెలుచున్న నీ బిడ్డలకు ఈ వాక్యాన్ని ప్రభువా వీక్షిస్తున్నటువంటి ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేయం, ప్రభేసు రక్తమే ఇచ్చేయం. ప్రభేసు రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయు మేషా ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దానము ఏ మాయి మీద కృమారించుము దేవా క్రమర ప్రేమ వర్షంబు కృమారించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు సమాధానం మీకు కలుగునుగాక. ప్రభు తన యొక్క కాపుదల మెండుగా దండిగా సమృద్ధిగా సదాకాలము మీకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.